హాయ్ సార్, అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఈ 2029 గురించి ఆల్రెడీ నిన్న సాయంత్రం మీటింగ్‌లో చెప్పాను. మీరు ఇంకా అర్థం చేసుకోలేదనుకుంటా కొంతమంది. ఈ 2029 గురించి వచ్చిన సందర్భం ఏందంటే, సీఈఓ ఇది టైం ల్యాగ్ చేయడానికి టయాన్ని ఏమంటారు? అదే కొనడానికి, అది ముందుకు ఇంకా టైము ముందుకు తీసుకెళ్ళడానికి విక్టర్ విత్ యాస్ ప్లాట్‌ఫార్మ్ అనేది తీసుకొనొస్తున్నాడు అని అనుకుంటా ఉంటారు. సో, కానీ అది కాదు అని చెప్పుకుంటా వచ్చే విధానంలో 2 విషయాలు చెప్పాడనమాట. ఒకవేళ నేను టైం వేస్ట్ చేయడానికి నేను దీన్ని తీసుకొనొస్తున్నట్లయితే, నేను ఇంత ఖర్చు పెట్టుకొని, ఇంత ఈ ఇంత ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇన్ని రకాలుగా నేను ఇంత వాల్యూ దీంట్లో కూడబెట్టాను గాబట్టే నేను మీ ముందుకొస్తున్నాను. దీంట్లో చాలా వాల్యూ ఉంది. చాలా ఖర్చు పెట్టాను దీనిపైన. నా ఎనర్జీ, నా టైము, నా మనీ అంతా కూడా దీంట్లో ఖర్చు పెట్టాను. సో, కాబట్టి టైం వేస్ట్ చేయడం ఏమాత్రం కాదనే విషయాన్ని ఫస్ట్ పాయింట్‌లో చెప్పుకుంటూ వస్తున్నాడు. రెండవదిగా ఏమని చెప్తున్నాడంటే, సో, ఒకవేళ నేను ఆహ్, టైం బట్టేలా ఉంటే, టైం బట్టేలా మెయిన్ బిజినెస్ అనేది టైం బట్టేలా ఉంటే, నేను డైరెక్ట్‌గా మీకు చెప్పేసేవాడిని. పలాని ఏప్రిల్ 15థ్ 2029న నేను ఆ రోజు కలుస్తాను. అప్పటికల్లా కంప్లీట్ అయితది. అప్పటికొచ్చి మీరు అప్పటికి రండి. అంతవరకు నా పని నేను చేసుకొనివ్వండి అని నేను చెప్పేవాడిని. సో, కాబట్టి 2029 అనేది జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పాడంతే. టైం వేస్ట్ చేయడానికి కాదు. ఒకవేళ టైం ఎక్కువ సమయం తీసుకుంటదని చెప్తే అనుకుంటే, ఆ టైం నేను ఆల్రెడీ చెప్పేవాడిని. ఏదో ఒక టైం చెప్పేసి ఫలానా 2029లో కలుద్దాము. అంతవరకు బాయ్, టాటా, నా పని నేను చేసుకొనియండి అని మీకు చెప్పేవాడిని అనే విషయాన్ని అక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి 2029 అది ఏమాత్రము మనకు జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పాడంతే. అది 2029 దాకా పట్టదు. ఈ లోపలే మనం స్టార్ట్ అవ్వబోతున్నాం. సో, కాబట్టి ఆ విషయాన్ని గురించి మీరు ఇంకా అర్థం చేసుకుంటారని ఆలోచిస్తాన్నా. కాబట్టి ఈ 3 మంత్స్ పీరియడ్ ఏదైతే అయిపోతదో ట్రైనింగ్ సెషను, సో, వెంటనే మనకు మెయిన్ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతది. మెయిన్ బిజినెస్ స్టార్ట్ కావడానికి 2029 ఏం పట్టదు. ఈ 3 మంత్స్ పీరియడ్‌లోనే మనకు మనం ఏదైతే ఇందాక చెప్పుకుంటూ వస్తా ఉన్నారో ఆ విషయాన్ని మనం రీచ్ కాగలము. ప్రపంచంలోనే ఒక హై క్వాలిఫైడ్ బిజినెస్ పర్సన్‌గా మనం మారబోతాం. సో, కాబట్టి 2029 కాదు సార్. మనకి 3 మంత్స్ పీరియడ్ విక్టర్ విత్ యాస్ ప్లాట్‌ఫార్మ్ కంప్లీట్ అయిన వెంటనే మనకు ఆ పొజిషన్‌కు రాగలం. సో, మన మెయిన్ బిజినెస్‌కి ఎంటర్ అయ్యి ఇంకా చాలా అద్భుతంగా మనం ఆ బిజినెస్‌లో రాణించగలం. విక్టర్ విత్ మెయిన్ బిజినెస్సే మన మెయిన్ బిజినెస్సే కాకుండా సీఈఓతో మనం నడిచే జర్నీలో మన మెయిన్ బిజినెస్ ఏదైతే ఉందో, బిగ్, బోల్డ్, బ్యూటిఫుల్, షేర్డ్ డ్రీమ్ బిజినెస్సే కాకుండా, సో, మనకు కావాలనుకుంటే వేరే బిజినెస్ పెట్టుకొని గూడా విజయవంతంగా రాణించగలము అనే విషయాన్ని సీఈఓ చెప్పుకొస్తున్నాడు సార్. సో, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి.